గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని నివాసం నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు కేటీఆర్. వాస్తవానికి ఈ నెల 7వ తేదీనే హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న అంటే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీస్ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని నివాసం నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు కేటీఆర్. వాస్తవానికి ఈ నెల 7వ తేదీనే హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. కేటీఆర్ ఈడీ ఆఫీస్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈడీ ఆఫీస్ దగ్గరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మనకు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అటు ఈడీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున గుమికూడినట్టుగా తెలుస్తోంది. ఈడీ విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? జోసెఫ్ కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే అయితే అతను వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ఉద్రిక్త పరిస్థితులు బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. శ్రీశాంత్ తో పాటు చాలా మంది పలువురు ప్రముఖులను కూడా అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. కొంత ఇక్కడ ఉద్రిక్త వాతావరణం పోలీసులు ఇవన్నీ కూడా వాళ్ళందరినీ నిర్వహించే ప్రయత్నం చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరిని కూడా ఉండలేకుండా ముందస్తు చర్యలో భాగంగా అయితే పోలీసులు నుంచి నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అయితే హాజరయ్యారు. అయితే మొత్తం ఫార్ములా ఈ కాలేజీకి సంబంధించి మొత్తం ఇద్దరు అధికారులు అనేది పూర్తి ఈడీ డాటాను స్వీకరించి ఆధారంగా కేటీఆర్ ని ముఖ్యంగా ఐఎస్ అరవింద్ కుమార్ అప్పుడు గతంలో ఎన్ఐయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా ఉన్న సమయంలో ఏదైతే మార్గదర్శకాలు పాటించకుండా 50 కోట్ల ప్రజలకు తన వంతు అయ్యారు. ప్రభుత్వం నిధి అనేది దుర్వినియోగం కాపాడాలి, కానీ దుర్వినియోగం అయ్యేలా ఉందే ఇతని ఒత్తిడి వల్లే జరిగిందంటూ కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బిఎన్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు కాబట్టి బిఎన్ రెడ్డి విచారణ కూడా అమరేందర్ రెడ్డి అది ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గర మోహరించినట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి దృశ్యాలు కాసేపటి క్రితం చూడొచ్చు. అదేవిధంగా ఒకవైపు పోలీసులు భారీ ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గర మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా మంది కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. బందోబస్తులో వందలాది మంది పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. మరోవైపు ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాస్త తోపులాట కూడా జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఒక విధంగా చెప్పాలంటే ఇవాల్టి విచారణ ఎంతో ఉత్కంఠ రేపుతోంది అని చెప్పొచ్చు. మరోసారి కూడా ఏసీబీ విచారణకు ఇవాళ ఈడీ విచారణ కంప్లీట్ అయితే ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఏసీబీ కూడా మరోసారి విచారించే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ జరిగేటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించి ఏదైతే 55 కోట్లు 47 కోట్లు ప్లస్ 8 క్రోర్స్ ఏదైతే పంపడం జరిగిందో విదేశీ మారక ద్రవ్యం, ఈ కేసులో నిబంధనలు సరిగా పాటించలేదు, దీంతో ఫైన్ కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున చేతులు మారినటువంటి క్రమంలో లావాదేవీలకు సంబంధించే పలు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఒప్పందం ఎలా జరిగింది, ఏ ఉద్దేశంతో జరిగింది, కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఎంత పంపారు అన్నటువంటి వివరాలు అన్నీ కూడా ఈడీ ఇవాళ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఒకసారి ఏసీబీ విచారణను ఫేస్ చేశారు కేటీఆర్, ఇవాళ ఈడీ విచారణను ఫేస్ చేస్తున్నారు. మరోసారి కూడా ఏసీబీ విచారించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో నిబంధన ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి మున్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ను, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన విషయం మనకు తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో డిస్మిస్డ్ యాజ్ విత్ డ్రాన్ అన్నటువంటి ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ పిటిషన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విత్డ్రా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈడీ విచారణ, ఒక విధంగా ఈ విచారణ అనేది ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం.